కెనడాలో నకిలీ అడ్మిషన్ వ్యవహారంలో దేశ బహిష్కరణ నోటీసులు అందడంతో నిరసన చేస్తున్న భారత విద్యార్థులకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బాసటగా నిలిచారు. సమస్యను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది పంజాబ్ నుంచి వెళ్లిన వారు ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ మంత్రి లేఖ రాయగా జైశంకర్ స్పందించారు. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ హైకమిషన్ కలిసి పనిచేస్తుందని విద్యార్థులకు భరోసానిచ్చారు. ఏజెంట్ల మాయలో చిక్కుకుని మోసపోయిన భారత విద్యార్థులపై బహిష్కరణ వేటు వేయొద్దని కెనడా సరిహద్దు సేవల సంస్థ సిబిఎస్ఈకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఇక శాశ్వత నివాస హోదా కల్పించాలని, క్రమబద్ధీకరణ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని కోరింది. 2018 కెనడా వెళ్లిన 700 మంది భారత విద్యార్థులు 5 ఏళ్ల తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోగా నకిలీ అడ్మిషన్ లెటర్ల విషయం వెలుగు చూసింది.